మై డియర్ ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నా. ఏంటా ఇంట్రెస్టింగ్ టాపిక్ అని అంటే, రైట్ నౌ వీఆర్ ఇన్ ఏ బ్యాటిల్ వరల్డ్. ఒక యుద్ధ ప్రపంచంలో మనం ఉన్నాం, ఒక యుద్ధ భూమిలో మనం ఉన్నాం. సో ఈ యొక్క యుద్ధ భూమిలో ఒక స్పిరిచువల్ వార్ అనేది జరుగుతుంది. ఈ స్పిరిచువల్ వార్ బిట్వీన్ సాతాన్ అండ్ గాడ్, దేవునికిను సాతానికి మధ్యన జరుగుతున్న ఒక యుద్ధం. ఈ యొక్క యుద్ధంలో మరి మనం ఎలా ఉపయోగపడుతున్నాం దేవునికి అని చెప్పేసి మనం ఒకసారి పరీక్షించుకోవాలి. దేవుడు అదే చెప్తా ఉన్నాడు, యుద్ధానికి వెళ్ళాలి అంటే కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలను బట్టి మనము పోటీ చేసేవారు ఉండాలి, యుద్ధం చేయాలి. యుద్ధం చేసిన తర్వాత మనం కిరీటం సంపాదించుకునేవారుగా ఉన్నాము. ఆ విషయాన్ని మనకి ఎంతో క్లియర్గా మాట్లాడుతూ దేవుడు ఎంతో స్పష్టంగా చెప్తాడు. యవనస్తులు కూడా ఇప్పుడు ఫామ్లోకి వస్తున్నారు, దేవునికి ఉపయోగపడాలని ఎంతో ఆసక్తి కలిగి దేవునికి ఉపయోగపడదు అని చెప్పేసి వస్తున్నారు. బట్ దేవునికి ఉపయోగపడే ముందర మనం ఈ ప్రపంచాన్ని జయించాలి. ఈ ప్రపంచంలో మనం ఒక సైనికుని వలె దేవుని కొరకై నిలబడి ఈ ప్రపంచాన్ని జయించాలి అనేది ఆయన కోరుకునే ఒక ముఖ్య ఉద్దేశం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుంచి 5వ వచనం వరకు ఎంతో స్పష్టంగా ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉంటుంది అంటే, క్వాలిఫికేషన్స్ ఫర్ ఓవర్సీస్ అండ్ డీకాన్స్. ఓవర్సీస్ అండ్ డీకాన్స్ అంటే ఎవరు అని అంటే పాస్టర్స్, బిషప్స్, ప్రీస్ట్స్, హై ప్రీస్ట్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. తెలుగులో వచ్చేసరికి ప్రధాన యాజకులు, సో దైవజనులు, సువార్థికులు, ఇలాగా ఎవరైతే వాక్యాన్ని బోధించేవారు ఉన్నారో బోధకులు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక వారియర్కి ఎలాగైతే నియమాలు, క్వాలిఫికేషన్స్, క్వాలిటీస్, స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్లు తెలియాలో, ఒక స్పిరిచువల్ వార్లో మనం ఉపయోగపడేటప్పుడు ఒక సైనికుని వలె దేవుని కొరకు మనం పోరాడేటప్పుడు మనకు కూడా కొన్ని క్వాలిఫికేషన్స్ అనేవి మనకి మస్ట్ అండ్ షుడ్ అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు తిమోతికి లెటర్ రాస్తూ, బికాస్ హీజ్ ఏ యంగ్ పాస్టర్కి లెటర్ రాస్తూ వీటిని మెన్షన్ చేస్తారనమాట. ఈ యొక్క క్వాలిటీస్ కనుక మనం చూడగలిగితే ఇక్కడ మనకి 12 క్వాలిటీస్ కనిపిస్తాయి. ఫస్ట్ వన్, నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, మితానుభావుడు, స్వస్థబుద్ధి గలవాడు, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడును, బోధింప తగిన వాడును, మద్యపానీయము లేనివాడును, సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడును, తన పిల్లలని ఏలువాడును అని చెప్పేసి మనకి ఇక్కడ 12 క్వాలిటీస్ ఇచ్చారు. ఇఫ్ పాసిబుల్ మొత్తం ఈ 12 క్వాలిటీస్ గురించి నేను 12 పార్ట్స్గా వీడియోస్ చేస్తా. బట్ ఫస్ట్ ప్రజెంట్ మనం చూసుకోగలిగితే వీటిలో నుంచి నేను ఒక టాపిక్ని ఎంచుకోవాలనుకుంటున్నాను. ఏంటిది ఆ టాపిక్ అని అంటే, తన పిల్లలని బాగుగా ఏలువాడునై ఉండాలి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగా ఏలువాడునై ఉండవలెను. ఏమని తెలియజేస్తుందంటే ఈ యొక్క 4th వర్స్, ఎవరైనా సరే ఒక డీకన్గా, ఒక ఓవర్సీర్గా, ఒక బిషప్గా, ఒక హై ప్రీస్ట్గా ఉండాలని ఆశ కలిగితే, ఒక పాస్టర్గా ఉండాలని ఆశ కలిగితే, సువార్త చెప్పాలని ఆశ కలిగితే, ఎంతోమంది జనాంగం నశించిపోతున్నారు. వాళ్ళని రక్షణలోకి తీసుకొచ్చి ఆ రక్షణలో నుంచి పరలోక రాజ్యానికి నడిపించేవారుగా ఉండాలనే ఆశ కలిగితే, వాళ్ళకి ఈ క్వాలిటీస్లో మొదటగా మనం చూసుకోవాల్సింది ఏంటి అని అంటే, తన పిల్లలని స్వాధీనపరుచుకొని తన ఇంటి వారిని బాగుగా ఏలువాడినై ఉండాలి. ఒకవేళ పెళ్ళి అవ్వలేదనుకో, పెళ్ళి అవ్వకపోతే నీ ఇంటి వారు అంటే నీ అన్నయో, తమ్ముడో, లేకపోతే మీ అమ్మో, నానో విశ్వాసంలో వాళ్ళు బలంగా లేనివారుగా ఉండవచ్చు, లేకపోతే వాళ్ళకి నచ్చిన పనులు చేస్తూ ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ ఉన్న జనరేషన్స్లో ఎలా ఉంది అని అంటే, తల్లిదండ్రులేమో మంచిగా సువార్త బోధిస్తూ ఉంటారు సంఘంలో, పిల్లలేమో దారి తప్పిన వారుగా ఉంటారు. చాలామంది యవనస్తులు పాస్టర్స్ కొడుకులు, కూతుర్లే దారి తప్పిపోయి వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అని అంటే, ఎడిక్షన్స్కి బానిస అయిపోయి ఉన్న వాళ్ళు చాలామందిని మనం చూడవచ్చు ప్రజెంట్ ఉన్న జనరేషన్స్లో. ఏలీ హీఈస్ ఎ గ్రేట్ మ్యాన్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధనలో ఒక గొప్ప వ్యక్తి ఏలీ హీఈస్ ఎ గ్రేట్ మ్యాన్ ఇన్ ఇజ్రాయెల్. తను ఒక హై ప్రీస్ట్, తన యొక్క ప్రధాన యాజకుడు. ఇజ్రాయేలీల పట్ల గొప్ప కన్సర్న్, ఒక గొప్ప బాధ్యత కలిగిన వ్యక్తి ఏలీకి తన శిష్యుల పట్ల ఉన్న శ్రద్ధ తన కుమారు పట్ల లేకపోయింది. శామ్యూల్ని ఒక తర్వాత జనరేషన్స్కి ఒక ప్రాఫిట్గా తీర్చిదిద్దాడు, కానీ తన కుమారుల పట్ల సీరియస్నెస్ అనేది లేదు. గాడ్ హీ కర్స్ ఏలీ అండ్ హిస్ సన్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే,
ఏలి హీ డిడ్ంట్ పే అటెన్షన్ టు హిస్ సన్స్. తన యొక్క కుటుంబం పట్ల, తన యొక్క కుమారుల పట్ల అటెన్షన్ అనేది ఉంచాలి. బట్ తను సంఘంలో కానీ, తను పరిచర్య చేసేటప్పుడు కానీ సంఘస్థుల పట్ల మంచి విధి విధానాలు కలిగి ఉన్నాడు అనమాట. మంచిగా వాళ్ళకి బోధిస్తూ ఉన్నాడు, దేవుని పట్ల వాళ్ళని విశ్వాసంలోకి నడిపిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అని అంటే ఓన్ సన్స్ మీద ఆ అటెన్షన్ అనేది ఉంచకపోవడం ఏలి చేసిన తప్పు. తన యొక్క కుటుంబాన్ని సరిగ్గా పట్టించుకోకపోవడం, తన యొక్క కుటుంబాన్ని తప్పుదోవ వెళ్తుంటే వాళ్ళని మందలించకపోవడం ఏలి చేసిన మొదటి తప్పు. ఏలి ఆ తప్పు చేయడం వలన వాళ్ళ యొక్క కుమారులు ఎలా తయారయ్యారు అని అంటే దేవుని యొక్క ఉగ్రతను వాళ్ళ మీద తెచ్చుకున్నారు. దేవుని పట్ల విశ్వాసం లేదు వాళ్ళకి, దేవుని పట్ల విధేయత లేదు, దేవుడు అంటే భయం లేదు. భయము లేకోకుండా దేవునికి అర్పించిన ప్రధానమైన బలుల్లో నుంచి ఆ యొక్క శ్రేష్టమైన మాంసమును తీసుకొని తిన్నవారుగా ఉన్నారు. ఆ యొక్క ప్రధానమైన బలులు అర్పించే కాడికి స్త్రీలు వస్తే ఆ యొక్క స్త్రీలని వీళ్ళు ఆ యొక్క స్త్రీలతో వ్యభిచారం చేసిన వారుగా ఉన్నారు. ఎందుకని ఒక గొప్ప ప్రాఫిట్, ఒక గ్రేట్ మ్యాన్, హీఈస్ ఎ హై ప్రీస్ట్, తన యొక్క కుమారులు ఇలా ఉన్నారు అని అంటే వాళ్ళ పట్ల ఈయన సున్నితంగా బిహేవ్ చేసి ఉండవచ్చు, తను గారాబమ్మ పెంచి ఉండవచ్చు. బట్ సమూయేలు పట్ల, హన్నా పట్ల ఏలి అలా చేయలే. సంఘస్థుల పట్ల ఇటువంటి విధానాన్ని చూపిస్తారు. ఓకే, నువ్వు చూపించడం మంచిదే, సంఘస్థుల్ని ముందుకు నడిపించడం మంచిదే. బిఫోర్ గోయింగ్ టు ప్రీచ్ ఇన్ ద చర్చ్ యూ హ్యావ్ టు సెట్ రైట్ యువర్ ఫ్యామిలీ ఫస్ట్. అదే చెప్తున్నారు ఇక్కడ. మెయిన్ క్వాలిటీ ఏంటి అని అంటే నీ యొక్క కుటుంబాన్ని బాగుగా ఏలువాడునై ఉండాలి, ఒక కుటుంబాన్ని మంచిగా ఏలినవాడుగా ఉండాలి. ఈ యొక్క కుమారులు చేసిన తప్పు వల్ల ద రిజల్ట్స్ వేర్ వెరీ టెరిబుల్ అని చెప్పేసి మనం చూసుకోవచ్చు. రిజల్ట్స్ ఏంటి అని అంటే దేవుడిచ్చిన శాపం ఏంటి అని అంటే ఏలికి నీ యొక్క నెక్స్ట్ జనరేషన్స్ ఓల్డ్ ఏజ్, ఆ యొక్క పైబడిన ఏజ్కి వెళ్ళకోకుండానే ముందలే చనిపోతారు అని చెప్పేసి దేవుడు ఒక శాపాన్ని ఇస్తాడనమాట. ఎవరైతే మనం మాట్లాడుకుంటున్నామో ఏలి యొక్క సన్స్ ఫినెహాస్ అండ్ హోఫ్ని, వీళ్ళిద్దరూ ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో చనిపోవడం జరుగుతుంది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత అక్కడ ఆ యొక్క మందసము, దేవుని యొక్క ఆర్క్ అనేది పట్టబడడంతో ఆ యొక్క విషయం తెలిసిన తర్వాత ఏలీ కూడా అక్కడే వెనక్కి కుప్పకూలిపోయి చనిపోవడం మనం చూస్తూ ఉంటాం. అట్ ది సేమ్ టైం ఏలీను అండ్ దెన్ ఏలీ కుమారులు చనిపోవడం తెలిసిన వెంటనే ఏలీ యొక్క కోడలు ఆ యొక్క గర్భవతి తను జన్మనిచ్చి నేమ్డ్ యాజ్ ఇకబోద్. ఇకబోద్ అంటే మీనింగ్ ఏంటి అంటే ద గ్లోరీ హ్యాస్ డిపార్టెడ్ ఫ్రమ్ ఇజ్రాయేల్. ఇజ్రాయేలీల పట్ల దేవుని యొక్క గ్లోరీ అనేది తీసివేయబడింది అని చెప్పేసి అని పేరిచ్చి ఆవిడ చనిపోవడం జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఏలి యొక్క కొడుకులు చేసిన తప్పుకి ఎంతమంది ఆ యొక్క శాపాన్ని తెచ్చుకున్న వారుగా ఉన్నారు. ఏలి హీఈస్ ఎ గ్రేట్ ప్రాఫిట్, బట్ తనకి తన యొక్క కుటుంబం పట్ల కన్సర్న్ లేదు. తనకి ఇజ్రాయేలీల పట్ల ఉన్న కన్సర్న్ తన యొక్క కొడుకుల మీద లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. అందుకని చెప్పేసి ఇక్కడ మనకి ఎంతో స్పష్టంగా తెలుస్తుంది. నీ యొక్క కుటుంబాన్ని చూడండి, 5వ వచనం, ఎవడైనాను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును, దేవుని సంఘమును ఎలా పాలిస్తావు అని చెప్పేసి అని క్వశ్చన్ చేస్తున్నారు ఇక్కడ మనకి. నీ యొక్క కుటుంబంలో నీ యొక్క బిడ్డలు తాగుతూ తిరుగుతూ రోడ్ల మీద ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళని నువ్వు కంట్రోల్ చేసేవాడుగా లేకపోతే నువ్వు నీ యొక్క సంఘాన్ని ఎలా నడిపిస్తావు? అదే క్వశ్చన్ ఇక్కడ మనకేస్తుంది. సో మన యొక్క కుటుంబాన్ని బాగుగా ఏలువారనై ఉండాలంట. అది ఫస్ట్ మనకి మెయిన్ కాన్సెప్ట్గా కనిపిస్తుంది. మన యొక్క కుటుంబాన్ని మంచిగా ఏలి మన యొక్క బిడ్డల్ని, లేకపోతే మన తల్లిదండ్రులు, లేకపోతే మన యొక్క సహోదరుల్ని మంచి మార్గంలో పెట్టి తర్వాత మన సంఘంలో నిలబడి వాళ్ళకి మాదిరికరంగా ఉండాలి. వాళ్ళకి మాదిరికరంగా ఉంటే వాళ్ళ యొక్క మన యొక్క జీవితాలను చూసి వాళ్ళు మారేవారుగా ఉన్నారు. అలా కాదు అని చెప్పేసి అని నేను నాకు నచ్చినట్లు చేస్తాను అని అనుకుంటే కనుక నా బిడ్డలో వాళ్ళు చేయాల్సింది చేస్తారు, లేకపోతే నా సహోదరులు వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి నచ్చిన మార్గంలో వాళ్ళు ఉంటారు. ఈ యొక్క యుద్ధంలో నాకు నచ్చిన విధానంలో నేను వెళ్తాను, నేను ఆ నియమాలను పాటించను అని చెప్పేసి నువ్వు ముందుకు వెళ్ళిన వాడుగా ఉన్నాము అంటే కనుక గుర్తుపెట్టుకో, టెరిబుల్ రిజల్ట్స్ ఏంటి అని అంటే ఆ యొక్క అల్టిమేట్ రిజల్ట్ ఏంటి అని అంటే దేవుని యొక్క శాపాన్ని తెచ్చుకున్నాడు. ఎందుకు అని అంటే తన యొక్క కుమారుల్ని తను స్వాధీనపరుచుకోవాలి, తన యొక్క కుమారుల్ని భక్తి కలిగిన వారుగా పెంచాల, వాళ్ళ పట్ల అంత అటెన్షన్ అనేది పెట్టాల. అందుకని చెప్పేసి దేవుడు ఎంతో స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. నీ యొక్క కుటుంబాన్ని బాగుగా ఏలువాడునై ఉండాలి, అదర్వైజ్ యు ఆర్ అన్ఫిట్ ఫర్ ప్రీచింగ్. నువ్వు దేవుని యొక్క సువార్త చెప్పడానికి నువ్వు అర్హుడు కాదు. నాకు టాలెంట్ ఉంది, నేను 10 మందిని నిలబెట్టగలను అని నువ్వు కనుక నుంచొని ఉంటే కనుక ఈరోజు నేను చెప్తున్నా ఏలికి పట్టిన పరిస్థితి మనకు వస్తుంది అనేసి నేను ఎంతో క్లియర్గా చెప్తున్నా. ఏ స్మాల్ టెస్టిమనీ ఆఫ్ మైండ్.
2022లో మా నాన్నగారు వీధి సువార్త చేపట్టడం అనేది జరిగింది. హీ ఈజ్ రెడీ టు డూ స్ట్రీట్ ప్రీచింగ్. రోడ్లంతా తిరిగి ప్రతి ఒక్క విలేజ్కి వెళ్ళి అక్కడ ప్రతి చోట సువార్త చేయాలి అనేది ఆయన యొక్క కోరిక కలిగి ఆయన ముందుకు వెళ్ళాడు. అయితే మా నాన్నగారికి తెలియదు ఏంటి అని అంటే నేను ఎంత దుర్మార్గుడిని, నేను ఎంత నీచుడిని అన్న విషయం మా నాన్నగారికి తెలియదు. సో ఆయన ఏమనుకున్నాడు అంటే నా కొడుకు భక్తి కలిగి ఉంటున్నాడు, నా కొడుకు బైబిల్ని ఫాలో అవుతున్నాడు, చర్చికి వస్తున్నాడు, వినయం కలిగి ఉంటున్నాడు అన్న ఒక్క విషయమే చూశారు. బట్ వన్ డే తను మా నాన్నగారు రోడ్డు మీద నుంచొని ప్రీచింగ్ చేస్తున్నప్పుడు నేను జోదం ఆడే కాడికి వెళ్ళి నుంచొని అక్కడ ప్యాకట్ట దగ్గర నేను నుంచున్నప్పుడు ఈ విషయం మా నాన్నగారికి రాత్రి ఎవరో వచ్చి చెప్పారు. సంబడి ఎల్స్. అది మన మంచి కోసమే జరిగింది అనుకోండి. బట్ చెప్పడం వల్ల ఏమైంది అని అంటే మా నాన్నగారు తీసుకున్న డెసిషన్ ఏంటి అని అంటే నేను ఇంకా సువార్తలోకి అడుగు పెట్టను. ఎందుకు అని అంటే నా కుటుంబాన్ని నేను సరి చేసుకోకుండా నేను రోడ్లెక్కి 10 మందికి నేను చెప్తున్నాను కదా, నేను దేవుని యొక్క నామాన్ని అవమానపరిచేవాడుగా ఉన్నా. సో నేను ఆ యొక్క సువార్తని మానుకుంటాను అని చెప్పేసి ఎంతో కన్నీటితో చెప్పిన విధానాన్ని బట్టి మా అమ్మగారు నాతో చెప్పారు ఈ విషయాన్ని. ఆయన ఆ రోజు అటువంటి డెసిషన్, నేను సువార్తకి ఎదరికెళ్ళను, నా కొడుకు పర్ఫెక్ట్గా లేనప్పుడు నేను ఇంకొకరికి చెప్పడానికి నేను అర్హుడిని కాను అని డెసిషన్ తీసుకొని నేను సువార్తని వెనక్కి తీసుకొని నేను సువార్తలో ఉండను, నేను వీధి సువార్త ఆప్ చేస్తాను, దేవుడు వాక్యం చెప్పను అని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకొని ఆయన స్టెప్ బ్యాక్ వెనక్కి వచ్చిన వాడుగా ఉన్నాడు. ఆ ఒక్క డెసిషన్ నన్ను మార్చి ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది. సో మన యొక్క పిల్లలు తప్పుదోవ వెళ్తుంటే మనం ఇటువంటి డెసిషన్స్ తీసుకునే వారుగా ఉండాలి. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. బైబిల్ ఎంతో స్పష్టంగా చెప్తుంది, నీ కుటుంబాన్ని బాగుగా ఏలువాడునై ఉండాలి. అదే డెసిషన్ మా నాన్నగారు నా పట్ల తీసుకున్నారు అని నేను అనుకుంటున్నా. ఆ యొక్క డెసిషన్ నన్ను ఇక్కడ కూర్చోపెట్టడం జరిగింది. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.